నమస్తే. అంకం రాహుల్‌కు న్యాయం జరగాలంటూ వాళ్ళ తల్లిదండ్రులకు మద్దతిస్తున్నాడు దాసు సురేష్ గారు. బీసీ రాజ్యాధికార సంస్థ యొక్క రాష్ట్ర అధ్యక్షుడు. ఎందుకంటే మే 27న మిస్ అయ్యి హత్యకు గురైనటువంటి అంకన్ రాహుల్‌కు న్యాయం జరగాలి. ఏ న్యాయం? ఇంతవరకు చంపినోళ్ళని అరెస్ట్ చేయలేదు. దీని గురించి వాళ్ళకు అండగా నిలుస్తూ తన ఆఫీసులోనే దీక్ష కూడా వాళ్ళు తల్లిదండ్రులు కూర్చున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీనికి వెన్నుదన్నుగా ఈ అంకం రాహుల్‌కు న్యాయం జరగాలని దాసు సురేష్ గారు తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు. తన శాయశక్తిలో ప్రయత్నం చేస్తున్నారు. మాట్లాడదాం ఇదే అంశం గురించి. మీరు ఆ రోజు నుంచి మీరు అండగా నిలుస్తూ ఉన్నారు. అంకన్ రాహుల్ విషయాన్ని బయటికి తెచ్చిందే మీరు. ఎందుకు ఇదంతా నేను వాళ్ళతో మాట్లాడించిన ఎందుకు పోలీసులు కాచిగూడ పోలీసులు కానీ లేకపోతే వ్యవస్థ కానీ ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఏం జరుగుతుంది అసలు? ఈ విషయాన్ని మేము కూడా సోషల్ మీడియా ద్వారా వాళ్ళ తల్లి వనిత గారు మాట్లాడినప్పుడు, తర్వాత వాళ్ళ సిస్టర్ కూడా మా అన్నయ్య తప్పిపోయిండు, మా బాబు తప్పిపోయిండు. ఇప్పటికీ తప్పిపోయి దాదాపు వారం రోజులు గడుస్తుంది. అయినా కూడా మాకు ఎటువంటి సమాచారం లేదని చెప్పి వాళ్ళు చేసినటువంటి వీడియోలు కానీ రీల్స్ అనేవి మా దృష్టికి కూడా వచ్చినాయి. వచ్చిన తర్వాత మేము ఏం చేసినామంటే అసలు ఏంది ఈ ఇష్యూ గురించి ఎందుకు వీళ్ళంత బాధపడుతున్నారు, ఏం జరిగి ఉంటుంది అని చెప్పేసి అని మేము ఎంక్వైరీ చేస్తున్న సమయం లోపల వాళ్ళ ఊరికి సంబంధించిన ఐలాపురంకి సంబంధించినటువంటి సర్పంచ్ రామకృష్ణ గారు మమ్మల్ని సంప్రదించి జరిగిన విషయం మొత్తం చెప్పారు. చెప్పిన తర్వాత అన్న ఇట్లా మరి పరిస్థితి చాలా దారుణంగా ఉన్నది, ఈ కుటుంబం ఏంటంటే దిక్కుతోచినటువంటి పరిస్థితి ఉన్నది, మరి వీళ్ళకు అండగా నిలబడడం, తర్వాత వీళ్ళకు న్యాయం జరిగేటటువంటి విధంగా మనం చేయాలి అని అన్న తర్వాత మేము ఏం చేసినామంటే వెంటనే మన రాజేశ్వర్ గారు తండ్రి గారితో మాట్లాడినాం. విషయాన్ని తెలుసుకున్న తర్వాత వాళ్ళు అప్పటికే ఏం చేశారంటే నిర్ధారణ చేయడం కోసం ఏంటంటే వాళ్ళు సింగరాయకొండకి వెళ్ళడం జరిగింది. అదే సందర్భంలో మేము ఏం చేసినామంటే ఇక్కడ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో మేము ఆ ఇష్యూ యొక్క సెన్సిటివిటీని అర్థం చేసుకొని వెంటనే ప్రెస్ మీట్ పెట్టాము. ప్రెస్ మీట్ పెట్టి ఏంటంటే తప్పకుండా ప్రభుత్వం వీళ్ళకి అండగా ఉండాలి, ఎందుకంటే పేదోళ్ళు. అదే రకంగా ఏంటంటే ఆయనకు ఉన్నటువంటి స్తోమతతోని కొడుకును చదివించి ఇంజనీరింగ్ చేసేటటువంటి చేయించిండు. మన దాన్ని ఇంత దారుణంగా జరిగి కొడుకు యొక్క జాడ అవుపడకపోయినా కూడా మనం పట్టించుకోకపోతే సభ్య సమాజం తలదించుకోవాల్సిన పరిస్థితి. మరి తెలంగాణ బిడ్డ కాబట్టి తెలంగాణ అంటేనే ఆవేశం, ఆవేదన, తర్వాత ఆక్రందన. అదే రకంగా ఏంటంటే మనకు తెలంగాణ బిడ్డ అంటే మనకు ఓ ఎమోషన్ ఉంటుంది. సో మరి ఆ రోజే మనం ప్రెస్ మీట్ పెట్టి చెప్పేసినాం. దాని తర్వాత 48 గంటలు సమయం ఇచ్చినాం. ఆ 48 గంటల వరకు ఏంటంటే ఈ రాహుల్ కుటుంబం గురించి కానీ, వాళ్ళ తల్లిదండ్రుల గురించి కానీ, లేకపోతే జరిగిన సంఘటన గురించి సంపూర్ణంగా ఎవరికి తెలియదు. మనం ఏం చేసినామంటే వాళ్ళతోనే చెప్పించినాం అసలు, ఎందుకంటే రాహుల్ తల్లిదండ్రులకు అసలు ఏం జరిగిందనే విషయం తెలియాలి కాబట్టి మీడియా ముఖంగా తెలియజెప్పినాం. చెప్పిన తర్వాత వాస్తవానికి ఏంది అసలు ఏం జరిగింది అనేది ప్రజలకు వాళ్ళ దృష్టికి వచ్చిన తర్వాత మేము కూడా ప్రభుత్వానికి ఒక 48 గంటల సమయం కూడా ఇచ్చిన తర్వాత మేము ప్రభుత్వం కూడా చాలా స్పష్టంగా డిమాండ్ చేసినాం. ఎందుకంటే ఇది మన రాష్ట్రం నుంచి జరిగినటువంటి సంఘటన కాబట్టి తప్పకుండా విచారణ చేయాలంటే ఈ 45 రోజుల తర్వాత మరి ఆ రోజు అక్కడ కార్యక్రమానికి వచ్చినటువంటి ఇంటెలిజెన్స్ కానీ లేకపోతే ఇతర పోలీసు వాళ్ళు కూడా మరి ఏం సమాచారం ఇచ్చారో ప్రభుత్వానికి కానీ మేము ఆడ మీటింగ్ పెట్టిన నెక్స్ట్ డేనే ఈ తండ్రి రాజేశ్వర్ గారికి ఆంధ్ర నుంచి పోలీసులు ఫోన్ చేసి డిఎన్ఏ టెస్ట్ కోసం రమ్మడం జరిగింది. డిఎన్ఏ టెస్ట్ వాళ్ళు వెళ్ళి ఇచ్చి వచ్చిళ్ళు. ఇంకా మేము కూడా ఏం చేసినామంటే ఇప్పుడు ఏదైనా కూడా సైంటిఫిక్ ప్రొసీజర్ ఉంటుంది, మనము చట్టాన్ని మనం తప్పకుండా గౌరవించాలి. కాబట్టి ఏదైనా కూడా ఆ డిఎన్ఏ టెస్ట్ అంతా కూడా చట్టానికి సంబంధించిన విషయం కాబట్టి మేము సహకరించమని చెప్పినాం. తర్వాత ఆ టెస్టులు ఇచ్చి వచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ప్రాథమికంగా చెప్పిన విషయం ఏంటంటే ఇది ఒక హత్యలాగానే సూచనలు అవపడుతున్నాయి అని చెప్పేసి అని అక్కడ ఉన్నటువంటి స్థానిక పోలీసులు తెలియజెప్పడం కావచ్చు, స్థానికులు ఎవరైతే బాడీని ఐడెంటిఫై చేసినటువంటి వాళ్ళు తెలియజెప్పడం కావచ్చు. వాళ్ళతో పాటు ఏంటంటే ఈ రిపోర్ట్ రావడానికి కూడా దాదాపు ఇంకొక 1 month పడుతుందని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పారు. అయితే ఇప్పటికే రాహుల్ మృతదేహం కోసం కొట్లాడుతున్నటువంటి తల్లిదండ్రులకు ఏంటంటే ఆ మృతదేహాన్ని ఎంత తొందరగా ఇప్పిస్తే అంత తొందరగా వాళ్ళు ఏంటంటే అంత్యక్రియలు చేసుకునే అవకాశం ఉంటుంది. డిలే అవుతున్న కొద్ది ఏమైందంటే బాడీ డీకంపోజ్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. సో ఇదే విషయాన్ని మేము ఏం చేసినామంటే వెంటనే తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ముందు మేము తెలియజెప్పినాం. వాళ్ళకి సంబంధించిన పిటిషన్ కూడా అందజేసినాం. అయితే ఈ జ్యూరిస్డిక్షన్ ఇష్యూ అవుతుంది, ఇది మా తెలంగాణకు సంబంధించినటువంటి జ్యూరిస్డిక్షన్ కాదు, ఇది ఆంధ్రప్రదేశ్ జ్యూరిస్డిక్షన్ అని చెప్పి మానవ హక్కుల కమిషన్ కూడా ఏంటంటే చేతులు దులుపుకున్నటువంటి నిర్ణయం చేసింది తప్పించి మరి ఎటువంటి సిఫారసు చేసేటటువంటి ప్రయత్నం కూడా చేయలేదు. మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో ఉన్న మానవ హక్కుల కమిషన్ కావచ్చు, లేకపోతే తెలంగాణ ప్రభుత్వానికన్నా కనీసానికి మన రాష్ట్రం నుంచి తప్పిపోయింది కాబట్టి మన డీజీపీ గారి కన్నా తప్పకుండా ఏంటంటే ఒక సిఫారసు చేయడము, లేకపోతే వాళ్ళ బాధ్యత కొంత వాళ్ళ భుజం మీద పెట్టాల్సి ఉండే. మరి అది జరగకుండా ఏంటంటే మాకు సంబంధం లేదని చెప్పేసి అని మరి చేతులు దులుపుకున్నారు. మరి ఒకటి క్వాసీ జ్యుడిషియల్ బాడీ అయినప్పటికీ మానవ హక్కుల కమిషన్ అనేది ఈ విషయం మీద కొంత
చర్య తీసుకునేందుకు ఉపక్రమించాల్సి ఉండే. బట్ అందులో మాత్రం ఏంటంటే మాకు సంబంధం లేదనే విధంగానే వాళ్ళు ఉన్నారు. మరి ఇందులో కూడా మరి నామినేటెడ్ వ్యవస్థ కాబట్టి మరి ఏమన్నా జోక్యం చేసుకోవట్లేదా అని చెప్పేసి అని మేము హైకోర్టు అంటే కనుక్కుంటే ఏంటంటే హైకోర్టు నుంచి ఒక రిట్ పిటిషన్ అని చెప్పేసి అని తెలిసింది. అయితే దీనికి కొంత అనుభవం ఉన్నటువంటి ఒక క్రిమినల్ లాయర్ అవసరం ఉంది కాబట్టి ఇప్పుడు లాయర్ సోదరులకు కూడా నేను ఏమంటా అంటే చాలా అంటే సహృద్భావం, తర్వాత మానవతా కోణం ఉన్నటువంటి అడ్వకేట్లు చాలామంది ఉన్నారు. కానీ మేము మంచి క్రిమినల్ లాయర్ కావాలని చెప్పేసి మేము చూస్తుంటే ఏంటంటే ప్రతి లాయర్ కూడా అంటే మనకు ఏమొస్తుంది ఇలా అన్నట్టే ఆలోచిస్తారు. బట్ అన్ని సందర్భాలలో కూడా మనం ఆ రకంగా చూడలేము. ప్రో బోనో బేసిస్ మీద రాహుల్కి న్యాయ సహాయం కావాల్సి ఉన్నది. మరి మీ ద్వారా మేము చెప్తున్నాము, ఎవరైనా కూడా అడ్వకేట్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో, తెలంగాణ హైకోర్టులో సీరియస్గా వాదించేటటువంటి నా అడ్వకేట్ కనుక ఉండేది ఉంటే దయచేసి ముందుకు వచ్చి న్యాయ సహాయం రాహుల్ కుటుంబానికి చేయాల్సిందిగా మేము కోరుతున్నాం. తర్వాత అక్కడ కూడా మాకేం సపోర్ట్ దొరకలేదు. మరి ఈ సందర్భంలో కాలేజీ యాజమాన్యం కూడా ఏంటంటే నిమ్మకు నీరెత్తనట్టు లేకపోతే చీమ గుట్టనటువంటి విధంగా వ్యవహరిస్తున్నటువంటి తరుణం లోపల మా విద్యార్థి నాయకులను, మా సంస్థకు సంబంధించినటువంటి నాయకులను కూడా అందరినీ కూడా కాలేజీకి తీసుకెళ్ళి కాలేజీ యాజమాన్యాన్ని నిలదీయడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి విద్యార్థులందరినీ కూడా మమేకం చేసి వాళ్ళందరిలో కూడా ఒక చైతన్యాన్ని తీసుకొచ్చి మరి రాహుల్కు జరిగింది రేపు మనకు కూడా జరగదని గ్యారంటీ ఏమున్నది కాబట్టి మనందరం సంఘటితంగా ఉండాలని చెప్పేసి వాళ్ళ యొక్క శక్తిని కూడా కూడగట్టినాం. ఇప్పుడు వాళ్ళు కూడా పిల్లలు కూడా ఏంటంటే వాళ్ళకు కూడా అర్థమైపోయింది. ఇప్పుడు ఏంటంటే రాహుల్ కోసం చేస్తున్నటువంటి పోరాటంలో రాహుల్తో పాటు ఈ రాష్ట్రంలో చదువుకుంటున్నటువంటి అంటే ప్రాథమిక విద్య దగ్గర నుంచి వెళ్ళి ఎంబీబీఎస్, తర్వాత ఏంటంటే ఇంజనీరింగ్, తర్వాత ప్రొఫెషనల్ కోర్సెస్ అవుతున్నటువంటి దాదాపు 70 లక్షల మంది యొక్క ప్రాణరక్షణ కూడా ఈ అంశంతో ముడిపడి ఉంది. కాబట్టి ఈ అంశం ద్వారానే ఒక అమ్మాయికి అంటే ఉన్నత వర్గానికి సంబంధించినటువంటి అమ్మాయి విషయం లోపల అన్యాయం జరిగితే పార్లమెంటు కూడా గడగడలాడింది. పార్లమెంట్లో కూడా దిశా చట్టం వచ్చే వరకు కూడా వదిలిపెట్టినటువంటి మన రాష్ట్రానికి సంబంధించిన ప్రముఖ ఎంపీలు ఇవాళ మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి నవ యువకుడు ఫైనల్ ఇయర్ చదువుతున్నటువంటి ఇంజనీరింగ్ చదువుతున్నటువంటి ఒక విద్యార్థి ఇంత దారుణంగా హత్య చేయబడి, అది కూడా ఇక్కడ కాకుండా 450 కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి ఒక మారుమూల బావిలో వేసి ఆయన హత్య చేసినా కూడా స్పందించకుండా ఉన్నారంటే కారణం ఏంటంటే ఈ యొక్క విద్యార్థి బలహీన వర్గాలకు సంబంధించిన విద్యార్థి, పేద విద్యార్థి, నోరు లేని కుటుంబం అనే ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ వ్యవస్థ. నేనేమంటే ప్రభుత్వమే కాదు ప్రతిపక్షాలకు అసలు వాళ్ళకి ఏం బాధ్యత లేదా? ప్రతిపక్షాలకు కూడా ఏమాత్రం కూడా జోక్యం చేసుకోరా? ప్రభుత్వం జోక్యం చేసుకోదు. ప్రభుత్వంతో కొట్లాడుతున్నాం. మరి ప్రభుత్వంతో కొట్లాడుతున్నప్పుడు తప్పకుండా ప్రతిపక్షాలు కూడా మా వెనకాల రావాల్సింది కదా. కమ్యూనిస్ట్ ఏడి వేలు కమ్యూనిస్ట్ అంటే కాపాడుకునేటోడు కమ్యూనిస్టు, అమ్ముడు పోయేటోడు కమ్యూనిస్ట్ కాదు కదా. మరి కమ్యూనిస్ట్ నాయకులను కూడా మేము అడుగుతున్నాం, ఎక్కడున్నారు మీరంతా? ఈ కుటుంబానికి అండగా రారా మీరు? 25 రోజుల నుంచి వెళ్ళి ఇక్కడ బాబు తప్పిపోయి పక్క రాష్ట్రంలో ఇరుక్కుంటే ఇది ఇంటర్ స్టేట్ విషయం అని చెప్పేసి అని ఉన్నటువంటి వ్యవస్థలన్నీ కూడా తప్పించుకునే ప్రయత్నం చేస్తుంటే కనీసానికి మీకు సోయి లేదా? మీరు పట్టించుకోరా? మన బిడ్డ కాదా? అంటే పేదోడైతే మాత్రం ఏ పార్టీ కూడా పట్టింపు ఉండదా? పేదోడు, బీదోడు, బలహీన వర్గాలకు సంబంధించిన ఒక బీసీ వ్యక్తి అయితే పట్టింపు ఉండదా? అగ్రవర్ణాలు అయితే మాత్రం అన్ని పార్టీలు కలుస్తాయి. ఒక బీసీ బిడ్డ బలహీన వర్గాలకు సంబంధించిన విద్యార్థి కాబట్టి ఏంటంటే ఏ పార్టీకి సోయి ఉండదా? మనం ఎక్కడున్నాం? మనం తెలంగాణలో ఉన్నామా? భూమి మీద ఉన్నామా? లేకపోతే ఏంటంటే పనికిరాని అడవి లోపల మనము సహవాసం చేస్తున్నామా? ఇది మానవత్వానికి సంబంధించిన విషయం కాదా? ఇది కులాలు మతాలు చూసుకునేటటువంటి సందర్భమా? కుటుంబానికి అండ కావాలి కదా. 2 రోజుల క్రితం వాళ్ళ తల్లి కళ్ళు తిరిగి కింద పడిపోతే హాస్పిటల్లో చూపించినాం. రామ్నగర్లో సౌమ్య హాస్పిటల్లో చూపిస్తే డాక్టర్ చెప్పిండు ఆమె ఏడ్చి ఆమె గుండెలు అవిసిపోయినాయి, ఆమెకి ఏంటంటే గుండె సరిగా పనిచేయట్లేదని చెప్పి ఈసీజీ తీసి కూడా ఎక్కువ స్ట్రెస్ తీసుకోకు, ఇటువంటి సందర్భం లోపల మీరు ధైర్యంగా ఉండాలమ్మా అని చెప్పేసి అని డాక్టర్ కూడా చెప్పడం జరిగింది. మరి ఇలా అడుగుతున్నాం, తెలంగాణ సమాజం ఎక్కడ పోయింది? 25 రోజుల నుంచి వెళ్ళి మన విద్యార్థి మనకు సంబంధించినటువంటి విద్యార్థి పక్క రాష్ట్రంలో చనిపోయి ఇరుక్కొని ఉంటే మామూలుగా చనిపోవడం కాదు. ఈ మెయిన్ మీడియా కూడా కొంచెం సిగ్గుండాలి. ఇక్కడ నుండి పోయి పక్క రాష్ట్రంలో చనిపోతే వీళ్ళేమన్నా ఏజెంట్లా, లేకపోతే వీళ్ళేమన్నా డిటెక్టివ్లా, లేకపోతే వీళ్ళేమన్నా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లా? వీళ్ళు ఎట్లా చెప్తారు ఇది ఆత్మహత్య అని చెప్పి? హత్య జరిగిందనేటటువంటి విషయము స్పష్టంగా అర్థమవుతున్నా, తెలుస్తున్నా. అక్కడ ఒక పెద్ద బండరాయి కట్టుకొని ఆ అబ్బాయిని బావి లోపల పడేస్తే చనిపోతే కనీసానికి దాన్ని ఇన్వెస్టిగేషన్ ఫర్దర్గా చేద్దామనే ఆలోచన లేకుండా ఈ మెయిన్ మీడియా ఎట్లా చెప్తుంది ఇది ఆత్మహత్య అని చెప్పేసి డిక్లేర్ చేయడానికి వీళ్ళకు ఉన్న ప్రత్యేక అధికారాలు ఏందని అడుగుతున్నాం మేము. డిక్లేర్ చేసేది ఉంటే పోలీస్ డిక్లేర్ చేయాలి, పోస్ట్ మార్టం రిపోర్ట్ డిక్లేర్ చేయాలి, లేకపోతే ప్రభుత్వం డిక్లేర్ చేయాలి. ప్రైవేటు ఛానళ్ళు ఏవైతే పెద్ద ఛానళ్ళు ఉన్నాయో మెయిన్ ఛానల్ అన్ని కూడా ఏంటంటే ఈ అంశాన్ని ఇక్కడితో వదిలిపెట్టాలి, ఇది మనకు సంబంధించిన అంశం కాదు, ఈ బిడ్డ కూడా మన వర్గాలకు సంబంధించిన బిడ్డ కాదు కాబట్టి దీన్ని ఇక్కడికే
సమాప్తం చేసి చేతులు దులుపుకోవాలని చెప్పేసి అని ఇది ఆత్మహత్య జరిగింది, విషాదం ముగిసింది, ఆత్మహత్య జరిగింది అని చెప్పేసి అని రామ్ రామ్ అని చెప్పేసి అని పక్కకు జరుగుతున్నారు. ఏది మరి మరి బండి భగీరథ విషయం లోపల జోక్యం చేసుకున్నటువంటి తెలంగాణ ప్రజలు కానీ, తెలంగాణ పార్టీలు కానీ, తెలంగాణకు సంబంధించిన నాయకులు ఎందుకు అంకం రాహుల్ విషయం లోపల ముందుకు రావట్లేదు? అంటే అంకం రాహుల్కి ఏంది బలమైన సామాజిక వర్గం లేదనా, లేకపోతే బలమైనటువంటి ఒక నాయకుడు ఆయన తండ్రిగా లేడనా, లేకపోతే ఆయనకు నోరు లేదనా, ఆయన కుటుంబానికి నోరు లేదనా? ఏం జరుగుతుంది అసలు? అంటే ఇప్పుడు అంకం రాహుల్కు న్యాయం కావాలంటే మీ డిమాండ్ ఏంది? అసలు ఎట్లా న్యాయం కావాలి? నేను ఒకటే చెప్తున్న విషయం ఏంటంటే రంగం రాహుల్ అసలు ఎట్లా చనిపోయాడు, చనిపోవాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది, ఆయన ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం లేదు, ఆయన బావిలో పడి చనిపోయాడని చెప్తున్నారు కదా, ఆయనకి ఈత కూడా వచ్చు, బావిలో పడి ఆత్మహత్య చేసుకునేటువంటి పిరికివాడు రాహుల్ కాదు. దీనికి సంబంధించినటువంటి ఏదైతే ఇన్వెస్టిగేషన్ ఉందో ఆ ఇన్వెస్టిగేషన్ ప్రాపర్గా జరగలేదు. పోలీసుల యొక్క అలసత్వం అదే రకంగా దారుణమైనటువంటి జాప్యం ఇందులో జరిగింది. దీంతో పాటు తల్లిదండ్రులకు తెలియకుండా ఆ యొక్క బాడీని బరీ చేయడం అనేది, భూమిలో పాతి పెట్టడం అనేది దుర్మార్గము. తల్లిదండ్రులకు ఇన్ఫర్మేషన్ తెలియాల్సి ఉండే, తల్లిదండ్రులు ఇప్పుడు కోరుకుంటున్నారు మా బాడీ మాకు అప్పచెప్పాలని చెప్పేసి తల్లిదండ్రులు కోరుకుంటున్నారు. అదే రకంగా ఈ చేసినటువంటి హత్య వెనకాల ఉన్నటువంటి దుండగులు ఎవరు, వాళ్ళ వివరాలను బయట పెట్టాలి. కాలేజీ యాజమాన్యానికి బాధ్యత లేదా? మా పిల్లగాడిని మేము చదువులు చెప్తారని చెప్పేసి కాలేజీకి పంపిస్తే, శవంగా మాకు పంపిస్తే మాకు ఇప్పుడు అన్యాయం జరిగింది, మరి దీని మీద ప్రభుత్వం యొక్క బాధ్యత ఏంటిది, ప్రైవేటు కళాశాల యాజమాన్యం యొక్క బాధ్యత ఏంటిది? మరి వాళ్ళకి బాధ్యత లేదా? ఇవాళ మా బిడ్డల్ని మేము 70 లక్షల మంది బిడ్డల్ని విద్యార్థులు మేము స్కూళ్లకు కాలేజీలకు పంపిస్తున్నాం తల్లిదండ్రులము, రేపు పొద్దున వాళ్ళు తిరిగి వస్తారని చెప్పి గ్యారంటీ ఏమున్నది? రాహుల్ విషయం లోపల 21 సంవత్సరాల నవ యువకుడికి న్యాయం జరగకపోతే రేపు మా బిడ్డలు కూడా మేము స్కూళ్ళకు కాలేజీలకు పంపిస్తా అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఏ విధమైన భరోసాతో మేము పంపించాలి? రేపు పొద్దున మా పిల్లలు స్కూల్కు కాలేజీలకు పోయినటువంటి పిల్లలు తిరిగి వస్తారని గ్యారంటీ ఏంది? మాకు నమ్మకం ధైర్యం ఎవరు ఇవ్వాలి? ఈ రాష్ట్ర ప్రభుత్వానికి నమ్మకం లేదా? ఈ రాష్ట్ర ప్రభుత్వానికి బాధ్యత లేదా? రాష్ట్ర ప్రభుత్వం తప్పకుండా ఒక చర్య తీసుకోవాలి కదా. ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి బలహీన వర్గాలకు సంబంధించినటువంటి మంత్రి పొన్నం ప్రభాకర్ గారు కూడా కరీంనగర్ జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తే. కరీంనగర్ జిల్లా, ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించిన ఒక కుటుంబము న్యాయం కోసం ఇలా హైదరాబాద్లో తిరుగుతుంది. హైదరాబాద్కు ఇన్ఛార్జిగా మంత్రిగా ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ గారు, బలహీన వర్గాలకు కూడా ప్రతినిధిగా ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ గారు ఈ విషయం మీద ఎందుకు స్పందించట్లేదు? ఈ విషయం ఆయనకు సంబంధించిన విషయం కాదా? మరి ఇక్కడ రాజకీయాలు చేయడానికి వస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ కూడా రాజకీయాలు మాట్లాడుతుంది ఇక్కడ, కానీ కూట్లో రాయిది అనేటువంటి పవన్ కళ్యాణ్ అంటే ఆ ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి సంఘటన గురించి కుటుంబానికి సహాయం చేయలేనటువంటి వ్యక్తి హైదరాబాద్కి వచ్చి ఇక్కడ తెలంగాణ లోపల రాజకీయం చేస్తా అంటే మేము ఏ విధంగా ఆయనను నమ్మాలి, లేదా ఏ విధంగా మేము ఆదరియాలి? ఆయన ఏమంటుండు, కొండగట్టు అంజన్న భక్తుని అంటాడు. మరి మా రాహుల్ కొండగట్టు అంజన్న భక్తుడు కాదా? మా రాహుల్ ఎక్కడోడు? కొండగట్టు అంజన్న ఎక్కడైతే ఉన్నాడో జగిత్యాల జిల్లా, ఆ జగిత్యాల జిల్లా నుంచి ఒక కుటుంబం వచ్చి ఇలా కష్టంలో ఉండి ఆంధ్రప్రదేశ్ లోపల సింగరాయగూడ లోపల డెడ్ బాడీ ఇరుక్కొని ఉంటే మరి ఆ రాష్ట్రానికి ఏది మన ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి కొంతమంది బాధ్యత ఉంటుంది కదా. ఇది అడగడం మేము తప్ప? అడగద్దా? ఒక నోరు లేని కుటుంబము ఈ యొక్క వాళ్ళ బాధను అడగద్దా, చెప్పుకోవద్దా? మరి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ పార్టీ కార్యకర్తలు ఏం చేస్తున్నారు? పార్టీ ఇనాగ్రేషన్ కోసం వస్తారు కదా, మరి ఇక్కడ ఈ యొక్క కుటుంబం ఇబ్బంది పడుతున్న సంగతి వాళ్ళకి ఏం అంటే ఇన్ఫర్మేషన్ లేదా? ఎందుకు ఈ రకంగా జరుగుతుంది? ముఖ్యమంత్రి గారే స్వయంగా విద్యాశాఖను తన దగ్గర పెట్టుకున్నారు, హోంశాఖ కూడా తన దగ్గరనే ఉన్నది. ఇక్కడ ఉన్నటువంటి ఇష్యూ కూడా ఇది విద్యాశాఖకు హోంశాఖకు సంబంధించినటువంటి అంశం కాబట్టి తప్పకుండా ముఖ్యమంత్రి గారు పెదవి విప్పాలే. ఆయన కాకపోతే వేరే మంత్రి గారితో మాట్లాడించాలి కదా, వీళ్ళకు న్యాయం చేయాలి కదా, ఎవరైనా ప్రతినిధి పంపించాలి కదా, ఇలా కుటుంబాన్ని ఓదార్చాలి కదా. ఇప్పుడు వీళ్ళ కుటుంబానికి తల్లిదండ్రి కనుక ఏదైనా అయ్యేది ఉంటే బాధ్యత ఎవరు తీసుకుంటారు? అంటే ఏంది బలహీన వర్గాలు కాబట్టి ఏదో ఓట్లప్పుడు ఏదో రకంగా మేనేజ్ చేసుకుంటూ అయిపోతుంది, మాకు బాధ్యత లేదని అనుకుంటున్నారా? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 4 కోట్ల మందికి కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి బాధ్యుడే. రాష్ట్ర ముఖ్యమంత్రికి తప్పకుండా బాధ్యత ఉంటుంది. మీకు కనుక బాధ్యతల గురించి తెలియకపోయేది ఉంటే పక్క రాష్ట్రం లోపల ఇటీవల ముఖ్యమంత్రి అయినటువంటి ఒక విజయం చూసినా మరి కనీసానికి ఏంటంటే ఆలోచన అవగాహన తెచ్చుకోండి. మేము ఒకటే చెప్తున్నాం, ఆ కుటుంబానికి న్యాయం జరగాలి, వాళ్ళ మృతదేహం ఏదైతే ఉందో వాళ్ళకు అందజేయాలి, తప్పకుండా నిందితులను దొరకబట్టాలి, ఎక్స్గ్రేషియా కూడా ఇప్పియాలి. అది చాలా పేద కుటుంబం కాబట్టి కళాశాల యాజమాన్యం బాధ్యత వహించి కళాశాల తరఫున ఎక్స్గ్రేషియా, అదే రకంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా, మన రాష్ట్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కూడా తప్పకుండా ముందుకొచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకునే వరకు కూడా ఉద్యమం ఆగదు, ఈ యొక్క నిరసన కూడా కొనసాగుతుంది. తప్పకుండా దీన్ని వదిలిపెట్టే సమస్య అని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం.